హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, మా మదర్ ఇంట్లో పెద్ద గార్డెన్ ఉంది. లైక్ చాలా మొక్కలు, పెద్ద పెద్ద మొక్కలు, చిన్న చిన్న మొక్కలు చాలా పెంచుతూ ఉంటారు. మంచి ప్యాషన్ అండి మా మదర్కి మొక్కలు పెంచడం. అలాగే మంచి ఇంట్రెస్ట్తో పెంచుతూ ఉంటారు. దాన్ని చూడండి, అలాగే తులసి మొక్కలు, మొరవ మొక్కలు, మల్లె మొక్కలు, చాలా ఎన్ని మొక్కలు పెంచుతున్నారో అన్ని మొక్కలు కూడా మీతో షేర్ చేస్తున్నానండి. జస్ట్ సరదాగా, అంటే మొక్కని పెంచితే మనకు కూడా చాలా మంచిది కదా. మీరందరూ కూడా వయసుతో సంబంధం లేదండి. మా మదర్ యాక్చువల్గా 72 ఇయర్స్ అయినా సరే చూడండి ఎంత ఇంట్రెస్ట్గా పెంచుతున్నారో మొక్కల్ని. అంటే మనం ఇంట్రెస్ట్గా పెంచితే కనుక మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి కదా. చూడండి తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంట్లోనే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మనం ఆర్గానిక్గా తీసుకోవడానికి కరివేపాకు మొక్క, ఇవన్నీ లైక్ చూడండి బచ్చల కూర, మందార మొక్కలు, పువ్వులకు పువ్వులు, ఆకులకు ఆకులు, కాయగూరలకు కాయగూరలు, వేటిల్ని వదలరండి మా అమ్మగారు, అన్నీ పెంచుతూ ఉంటారు. అలాగే మామిడికాయ మొక్కలు కూడా చాలా పెద్దవి అయిపోయినాయి. నేను ఆల్రెడీ ఇదివరకు కూడా మా ఇంట్లో ఉన్న మామిడి చెట్టు గురించి 25 ఏళ్ళు అయిందండి అని చెప్పి కూడా చెప్పాను కదా. దానికి అయినా సరే మంచి మామిడికాయలు కాస్తున్నాయండి. అంటే ఇప్పుడే ఒక కొమ్మకి లైక్ కరోనా వచ్చిన తర్వాత మామిడికాయలు కొద్దిగా వేరేగా లైక్ పెద్దవి అయిపోయి కానీ కొంచెం సొట్టగా అలాగా అయినాయి. నేను చూపిస్తాను కూడా మామిడికాయలు ఎలా ఉంటాయో చూడండి. అలాగే తీగ బచ్చలి, గోంగూర, వాట్నాట్ అండి, అన్ని ఆకుకూరలు, అలాగే పసుపు మొక్కలండి, పసుపు మొక్కలు, తులసి మొక్కలకైతే ఇంకా కరువే లేదండి. చాలా తులసి మొక్కలు, మెయిన్ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా తులసి ఉన్న దగ్గర. లైక్ మనం చూడండి ఇలాగా మా అమ్మగారిది ఓన్ హౌస్, అది ప్లేస్ కూడా ఉంచుకుని ఈ చిన్న చిన్న మొక్కలన్నీ పెంచుతున్నారు. అయితే తులసి గాలి మనకి లైక్ చూడండి, మన విండోస్ అవి తీసుకుని ఉంటే కనుక మన ఇంట్లో కూడా ఫ్రెష్ ఎయిర్ వచ్చి మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అలాగే పసుపు మొక్కలు, తర్వాత చామ మొక్కలు, తర్వాత ఏమో వాట్నాట్ అండి, కంద, అవన్నీ ఇంకా ఇది పెంచుతారు అది పెంచడం లేదు. ఏదైనా సరే మొక్కను మాత్రం చాలా శ్రద్ధగా పెంచుతారండి. మోస్ట్లీ నాకు అదే అలవాటు అయ్యి ఉండాలి. నాకు కూడా మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్. నేను కూడా నాకు దగ్గర ఉన్న ప్లేస్లో నేను కూడా కొంచెమే ఎక్కువ ఏవైతే అవి ఇండోర్ ప్లాంట్స్ అని నేను చాలా మట్టు షేర్ చేస్తుంటాను కదా. లైక్ ఫెర్టిలైజర్స్ కూడా మంచిగా మనం ఇంట్లోవే చెప్పాను కదండి, మన గార్డెనింగ్కి మన కిచెన్ వేస్ట్ వేటికి అవి తొక్కలు అవి ఉంచుకుని నీళ్ళల్లో వేసి అవి ఇస్తే కనుక మొక్కలు చాలా బాగా ఎదుగుతూ ఉంటాయి కదండి. అలాగే ఉన్న ప్లేస్లోనే కాకుండా బయట కూడా మా అమ్మగారు చూడండి అలా మెష్ కట్టి చాలా రకాల మొక్కలు, లైక్ పెద్ద మొక్కలు, మళ్ళీ మామిడి మొక్కలు, లైక్ మన బాదం మొక్కలు, లైక్ అంటే ఏంటంటే బాదం మామిడి అంటారు కదా, మన బంగినపిల్లి మామిడి మొక్కలు. అలాగే చూడండి శంకు పువ్వులు చాలా మంచిదండి. ఈ శంకు పువ్వులు మనకేంటంటే ఇది టీ తీసుకోవడం వల్ల చాలా మంచిది. నేను ఫర్దర్ వీడియోలో ఈ శంకు టీ కూడా ఎలా చేయాలో చెప్తానండి. అంటే మన ఆరోగ్యానికి శంకు టీ తీసుకుంటే చాలా మంచిది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అలాగే మనకి చూడండి తులసి మొక్క ఎప్పుడు చెప్తున్నాను కదా, మనకి మెయిన్ కోట్లో ఉన్నదైతే మనం తుంచం కదా, అదే బయట వేసుకుంటే కనుక మనం ఏదైనా లైక్ ఎప్పుడైనా కషాయాలు లైక్ కోల్డ్ కానీ మనకి దగ్గు కానీ వచ్చినప్పుడు కషాయాలు పెట్టి తీసుకోవడానికి తులసి మొక్కలు బయట వాటిల్లోవి మనం తీసుకుని కషాయం పెట్టుకోవచ్చు. అలాగే చెప్పాను కదా, ఇదే బంగినపిల్లి మామిడి చెట్టు. అలాగే ఇది కలెక్టర్ మామిడి అండి. కలెక్టర్ మామిడి మంచి ఆవకాయకి బాగా ఉపయోగపడుతుంది. చెప్పాను కదా, చాలా లైక్ 1000 నుంచి 1500 కాయలు కాస్తుంది. ఆ కాసిన కాయలన్నీ మనమే ఏం చేసుకోలేము కదా, అందుకని మా అమ్మగారు చుట్టుపక్కల అందరికీ పంచుతారు. అలాగే మా రిలేటివ్స్ అందరూ వచ్చి కూడా తీసుకెళ్ళి ఆవకాయలు అవి పెట్టుకుంటూ ఉంటారు. చూడండి, అలాగే ఇది చుక్కమల్లి అంటే మల్లెపూలే కానీ వాసన ఉండవు, కానీ దేవుడికి పూజకి పనికొస్తాయి. అలాగే నందివర్ధన మొక్కలు, విసురుకాయ మొక్క, తర్వాత చూడండి మల్లె మొక్క. ఈ మధ్య నేను షేర్ చేశాను కదా, మల్లె పూలు బాగా పూసినాయి అని చెప్పి, అవి కూడా చాలా బాగా వస్తాయండి. అంటే మా మదర్ చేయలేకపోయినా సరే ఒక సర్వెంట్ మైండ్ పెట్టుకుని ఆవిడ కూడా చాలా మంచిది, చక్కగా చేస్తుంది మొక్కలన్నింటికీ కూడా సేవ మా అమ్మగారితో పాటు. అందుకని యాక్చువల్గా ఇంట్రెస్ట్గా అంతలాగా పెంచగలుగుతున్నారు. ఆవిడ సహకారం కూడా చాలా ఉందండి ఇందులో, తప్పకుండా చెప్పుకోవాలి ఆవిడ గురించి కూడా. అందుకని ఆవిడ బాగా చేస్తుంది మొక్కలకి. మంచి వాటరింగ్ ఇవ్వడం అయితేనేంటి, ఫెర్టిలైజర్ ఇవ్వడం ఏంటి, అన్నీ చాలా బాగా చేస్తూ ఉంటుంది. మొక్కలు మెయిన్ ఏంటంటే పచ్చగా ఉండాలంటే ఎప్పుడు మన న్యాచురల్ ఫెర్టిలైజర్ ఇస్తే మంచిది. అలాగే గోవా, జాంకాయలు అండి, మంచి సీజనల్గా కూడా జాంకాయలు కూడా వస్తాయి. అలాగే దానిమ్మ ఉందండి, దానిమ్మ కూడా మంచి కాయలు వస్తూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడు మనం సరిగ్గా తినడానికైతే దొరకవండి అవి సరిగ్గా. అంటే లైక్ చిలకలు అవి కొట్టేస్తూ ఉంటాయి పక్షులు అవిని దానిమ్మకాయలకి. మెయిన్ ఉట్టెలు అవి కడతారు కానీ అయినా సరే అవి ఏంటంటే పక్షులు కదా, మరి వాటికి కూడా ఏదో ఒక ఆహారం కావాలి కదా, అందుకని అవి కూడా తీసుకుంటూ ఉంటాయి. పోన్లేండి, అది కూడా మంచిదే. మన చెట్టు వాటికి కూడా
కూడా ఉపయోగపడడం మంచిదే కదా. అంటే మనమే అస్తమానం కాకుండా పక్షులు అవి కూడా తీసుకుంటే మనకి మంచిది, వాటికి కూడా చక్కగా ఆకలి అవి తీరుతూ ఉంటుంది. ఈ కలెక్టర్ మామిడి చెప్పాను కదండి, యాక్చువల్గా 25 ఏళ్ళు అయిందండి ఈ చెట్టు వేసి. అయినా సరే 3 ఏళ్ళు లైక్ 3 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి కాపుకైతే కాస్తుంది. అలాగే పపాయ అండి, పపాయాలు కూడా మంచి కాయలు కాస్తాయి. మన ఇంట్లోనే కాయ అయినా పండైనా పండించి తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అందుకనే యాక్చువల్గా సరదాగా ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, మా అమ్మగారి పెద్ద గార్డెన్ అండి అని. అందుకని సరదాగా మా అమ్మగారి ఇంటికి వచ్చాను. అందుకని ఈ గార్డెన్ అంతా ఒకసారి వీడియో తీస్తే బాగుంటుంది కదా. నాకు పచ్చదనం అంటే చాలా ఇష్టం, చూస్తే కనుక నేను వదిలిపెట్టనండి. మామూలుగా ఇప్పుడంటే యూట్యూబ్ వచ్చింది, అయినా సరే నేను ఎప్పుడూ కూడా ఇక్కడ ఫోటోలు అవి దిగడం, వీడియోలు అవి చేయడం, నాకు ప్రకృతితో చాలా ఇష్టం అండి చేయడం. అలాగా దీనికి చూడండి మంచి మందార పూలు, మన దేవుడికి మన చేత్తో కోసి పెట్టుకుంటే ఆనందం వేరు కదండి. మా మదర్ అలా రోజు లైక్ మందార పూలు అవిని కోస్తూ ఉంటారు. చెప్పాను కదా, చెట్టు కలెక్టర్ మామిడికాయలు చాలా కాసింది, తీశారు కూడా చాలామందికి పంచగా. ఇంకా మిగతావి ఆవకాయలు అవి అయిపోయాక మా అమ్మగారు పండబెట్టడానికి చూడండి అలాగా ట్రేల్లో పేపర్లు అవి వేసి మామిడికాయలన్నీ పరిచి చక్కగా పండిస్తున్నారు. చెప్పాను కదండి, కరోనా వచ్చి కొన్ని కాయలు ఇలా సొట్టగా అయిపోయినాయి అని. అవైనా సరే టేస్ట్ అయితే ఏం మారలేదు, కానీ షేప్లు అయితే మారిపోయినాయి. మరి చాలా పెద్దగా అయిపోయాయి, కానీ మరి ఎందుకో అలాగా షేప్లు అయితే మారిపోయాయి. ఒకే ఒక కొమ్మకండి, అది కూడా ఈ సంవత్సరమే అలాగ అయింది. సో మామిడికాయలు మన ఇంట్లోవే ఏవైనా సరే ఇలా తీసుకుంటే చాలా మంచిది కదా అని షేర్ చేస్తున్నానండి వీడియో. మీరందరూ కూడా తప్పకుండా ఏదో ఒక మొక్క మీకున్న ప్లేస్లో నాటడానికి ట్రై చేయండి. అందుకనే మెసేజ్లా కాకుండా మంచి ఆనందాన్ని ఇస్తాయండి మొక్కలను చూస్తే మాత్రం. మీరందరూ కూడా ఏదో మొక్క పాడుతండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ వంటిల్లు, మన ఆరోగ్యం మన చేతుల్లో. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ టు దిస్ వీడియో. థ్యాంక్ యూ.